పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మే 8వ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించుదాం. దయగల దేవుడు మన యొక్క హృదయాన్ని ఆయన వాక్యం వినటానికి ద్వారాలు తెరచునుగాక. ఆమేన్. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనం నుండి 31వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, మొదటి సంఘం ఏకతను కాపాడుటకు ఎంత జాగ్రత్తగా వహించుచున్నదో మనం చూస్తాం. యెరూషలేములో అపోస్తులు మరియు పెద్దలు కలిసి అన్ని జన విశ్వాసుల విషయమై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇది దేవుని సంఘంలో నిర్ణయాలు వ్యక్తిగత అభిప్రాయాలతో కాకుండా ప్రార్థనతో, పరస్పర వినయంతో, పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంతో తీసుకోవలసినవని నేర్పిస్తుంది. మన కుటుంబాల్లో, సంఘాల్లో కూడా విభేదాలు వచ్చినప్పుడు శాంతితో మాట్లాడి దేవుని చిత్తాన్ని వెదకాలి. యూద మరియు సిలాసు అంతియోకియాకు పంపడం ద్వారా సంఘ నాయకులు ప్రేమతో కూడిన బాధ్యతను చూపించారు. కేవలం ఉత్తరం పంపడం మాత్రమే కాకుండా విశ్వసనీయులై సేవకులను పంపి విశ్వాసులను ధైర్యపరచాలని చూశారు. దేవుని సేవలో మాటలతో పాటు మన సమక్షం, మన ప్రోత్సాహం కూడా చాలా ముఖ్యమైనవి. కొన్నిసార్లు మన దగ్గరికి వెళ్ళి ఓదార్చడం ఒక గొప్ప సేవగా మారుతూ ఉంది. ఈ భాగంలో పరిశుద్ధాత్మకును మాకును అనుకూలమై ఉన్నది అనే మాట ఎంతో గొప్పది. సంఘం తీసుకున్న నిర్ణయం దేవుని చిత్తంతో కలిసి ఉండాలని వారు కోరుకున్నారు. మనం కూడా ప్రతి నిర్ణయంలో నాకు నచ్చిందా అని కాకుండా దేవునికి ఇష్టమా అని ఆలోచించాలి. ప్రార్థన లేకుండా తీసుకునే నిర్ణయాలు గందరగోళాన్ని కలిగిస్తాయి. దేవుని చిత్తాన్ని వెదికే నిర్ణయాలు సమాధానాన్ని తెస్తాయి. అన్ని జన విశ్వాసులపై భారమైన ధర్మశాస్త్రపు కట్టుబాట్లు వేయకుండా వారికి అవసరమైన విషయాలనే చెప్పారు. ఇది దేవుని కృపను తెలియజేస్తుంది. యేసు మనలను ప్రేమతో పిలుస్తాడు, కానీ భారమైన భారం మోపడానికి కాదు. కొన్నిసార్లు మనం ఇతరులను తీర్పు చేయటం, కఠిన నియమాలతో బాధ పెట్టడం చేస్తాం, కానీ దేవుడు కృపతో నడిపిస్తాడు. మనం కూడా ఇతరుల బలహీనతలను అర్థం చేసుకుని ప్రేమతో ప్రవర్తించాలి. అంతియోకియాలో విశ్వాసులు ఆ ఉత్తరాన్ని చదివినప్పుడు ఎంతో సంతోషించారు, ఎందుకంటే అది వారికి ధైర్యం మరియు ఆదరణ ఇచ్చింది. దేవుని వాక్యం మన హృదయాలను బలపరచగలదు. జీవితంలో నిరాశ వచ్చినప్పుడు దేవుని మాట మనకు కొత్త ఆశనిస్తుంది. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించడం అవసరం. యూద మరియు సిలాసు విశ్వాసులను అనేక మాటలతో ప్రోత్సహించి బలపరిచారు. నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వం బయటపెట్టడం కాదు, ప్రజలను దేవునిలో స్థిరపరచడం. మన మాటలు కూడా ఇతరులకు ధైర్యం ఇవ్వాలి. ఒక మంచి మాట, ఒక ప్రార్థన, ఒక చిన్న సహాయం కూడా ఎవరి జీవితంనైనా మార్చగలదు. ఈ భాగం సంఘ ఏకతకు ఒక గొప్ప ఉదాహరణ. యూదులు మరియు అన్ని జనుల మధ్య ఉన్న భేదాలు ప్రేమ ద్వారా తొలగించబడతాయి. క్రీస్తులో అందరూ ఒకటే అని సంఘం చూపించింది. నేడు కులం, భాష, స్థాయి, సంపద అనే తేడాలు మన మధ్య ఉన్న దేవుని దృష్టిలో అందరం ఆయన పిల్లలమే. ప్రేమ మరియు క్షమ ద్వారా మాత్రమే నిజమైన ఐక్యత సాధ్యమవుతుంది. చివరిగా పౌలు గారు మరియు ఇతర సేవకులు సేవ ద్వారా దేవుని సంఘాన్ని ముందుకు నడిపించారు. దేవుడు తన కార్యాన్ని మనుషుల ద్వారా చేస్తాడు. మనం కూడా దేవుని చేతిలో ఉపయోగింపబడే పాత్రలుగా ఉండాలి. పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో నడుస్తూ
ఇతరులను ప్రోత్సహిస్తూ సంఘ ఐక్యతకు సహకరిస్తూ జీవిస్తే మన జీవితం దేవునికి మహిమ కలిగిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి సువార్త పఠనం యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు ధ్యానించినట్లయితే, యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన ప్రధాన ఆజ్ఞ ప్రేమ. నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని ఆయన చెప్పారు. ఆ ప్రేమ సాధారణమైన ప్రేమ కాదు, త్యాగంతో, క్షమతో, సహనంతో నిండిన ప్రేమ. మనం కూడా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఇలాంటి ప్రేమను చూపించాలి. ప్రేమ లేని విశ్వాసం ఖాళీ మాటలుగా మారుతుంది. యేసు తన ప్రేమకు పరాకాష్ఠగా స్నేహితుల కొరకు ప్రాణం పెట్టుట కంటే గొప్ప ప్రేమ ఎవరికి లేదు అని చెప్పాడు. ఇది ఆయన శిలువ మరణాన్ని సూచిస్తుంది. మన పాపాల కోసం ఆయన తన మరణాన్ని అర్పించాడు. ఈ త్యాగ ప్రేమను మనం ధ్యానించినప్పుడు మన హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. నిజమైన ప్రేమ అనేది స్వార్థం కాదు, ఇతరులు మేలు కోరే హృదయం. యేసు తన శిష్యులను దాసులు అని కాకుండా స్నేహితులను పిలిచాడు. ఎంత గొప్ప కృప! సర్వలోకాధిపతి మనలను తన స్నేహితులుగా స్వీకరించడం అపారమైన ప్రేమకు సూచన. స్నేహితుడితో మనం మనసు విప్పి మాట్లాడినప్పుడు దేవునితో కూడా ప్రార్థనలో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. దేవుడు మన బాధలను, ఆనందాలను విడనాడటానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు తన తండ్రి దగ్గర వినిన సంగతులన్నింటినీ శిష్యులకు తెలియజేశాడు. దేవుడు తన చిత్తాన్ని మనకు దాచిపెట్టడు. ఆయన వాక్యం ద్వారా మనకు మార్గం చూపిస్తాడు. అందుకే ప్రతిరోజు బైబిల్ చదవటం ఎంతో అవసరం. దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి జీవితంలో జ్ఞానం, శాంతి, ఆత్మీయ బలం పెరుగుతాయి. మీరు నన్ను ఏర్పరచలేదు, నేను మేము ఏర్పరిచితిని అనే మాట మన పిలుపు దేవుని కృప వల్లనేనని తెలియజేస్తుంది. మన సేవ, మన విశ్వాసం, మన ఆత్మీయ జీవితం అన్నీ దేవుని కృప ఫలితమే. కాబట్టి గర్వించడానికి మనకు స్థానం లేదు. వినయంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. యేసు మనలను ఫలించుటకు నియమించారు. క్రైస్తవ జీవితం కేవలం పేరుకు విశ్వాసం కాదు, మంచి ఫలాలు కనబడాలి. ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, విశ్వాసం వంటి ఆత్మ ఫలాలు మన జీవితంలో కనిపించినప్పుడు మన మాటలు, ప్రవర్తన, సేవ ద్వారా ఇతరులు దేవుని ప్రేమను చూడలేరు. యేసు చెప్పిన ప్రేమ ఆజ్ఞ క్షమతో కూడి ఉంటుంది. మనకు నష్టం చేసిన వారిని క్షమించడం సులభం కాదు, కానీ యేసు మనలను క్షమించినట్లే మనం కూడా ఇతరులను క్షమించాలి. క్షమించే హృదయం ఉన్న చోట ద్వేషం తగ్గిపోతుంది, దేవుని సమాధానం పెరుగుతుంది. ప్రార్థన గురించి కూడా యేసుక్రీస్తు హామీ ఇచ్చాడు. ఆయన నామంలో తండ్రిని అడిగినది ఆయన ఇస్తాడని చెప్పాడు. ఇది మనకు ప్రార్థనలో ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ప్రార్థన దేవుని చిత్తాన్ని అనుగుణంగా ఉండాలి. దేవుని మహిమకై అడిగిన ప్రార్థనలు విశ్వాస జీవితం బలపరుస్తాయి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క భాగంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఎంతో కూలంకుషంగా అర్థమవుతూ ఉంది. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, నీ అపారమైన ప్రేమకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించున్నాము. మా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభువా, ఈరోజు మళ్ళా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, స్వార్థంతో నిండిన మా హృదయాలను మార్చి నీ ప్రేమతో నింపండి. ద్వేషం ఉన్న చోట ప్రేమను, నిరాశ ఉన్న చోట ఆశను, గాయాలు ఉన్న చోట స్వస్థతను పెంచే పాత్రలుగా మమ్మ మార్చమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీవు మమ్మలను స్నేహితులని పిలిచిన
అందుకు కృతజ్ఞతలు.